తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా బయటకు వచ్చేసింది. వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది. టీడీపీ 94 స్థానం ప్రకటించడం జరిగింది. జనసేన 5 స్థానాలు ప్రకటించడం జరిగింది. మిగతా 19 స్థానాలు అంటే జనసేన కేటాయించబడ్డ 24 స్థానాల్లో 19 స్థానాలు రేపు ఎల్లుండో ప్రకటించే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అయితే టీడీపీ జనసేన అభ్యర్థులు కానీ ఇప్పటికే వైసీపీ 70 స్థానాలను 7 విడతలుగా ప్రకటించింది. వైసీపీ 70 స్థానాలు ప్రకటించిందంటూ టీడీపీ ప్రకటించిందంటూ ఒక కామన్ అంటే ప్రముఖులు పోటీ చేసే స్థానాలు ఎవరి మీద పోటీ చేస్తున్నారు, అక్కడ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఉమ్మడి కడప జిల్లా పులివెందుల నుంచి వద్దాం. అది సీఎం గారి కాన్సెన్సీ కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇవాళ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మనకి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని ప్రకటించడం జరిగింది. ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయని చూసినప్పుడు ఒకసారి జగన్ గారి విజయ అవకాశాలు చూసినప్పుడు జగన్ గారు ప్రజెంట్ పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కంటే ముందు విజయమ్మ గారు అంటే వాళ్ళ మదర్ బై ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి ఈ పులివెందు నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్ గారి తండ్రి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి గెలిచే ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో విజయమ్మ గారు అక్కడి నుంచి ఎన్నికవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మొట్టమొదటిసారిగా పులివెందు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు పోయినసారి 2009లో ఆయన కడప ఎంపీగా ఉండేవాళ్ళు. తర్వాత పులివెందులో పోటీ చేసి ఎమ్మెల్యేగా అయ్యారు. సో పులివెందుల 2014లో అక్కడి నుంచి గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా 2019లో మళ్ళా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళా పోటీ చేస్తారు. బీటెక్ రవి ఎప్పటి నుంచో కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద పోరాటం చేస్తున్నవైతే టీడీపీ పార్టీ తరఫున అక్కడ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నుంచి వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంట్లో బీటెక్ రవి చాలా కీలక పాత్ర. సో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీని తీసి పడేయడానికి పులివెందులలో లేదు. ఖచ్చితంగా మంచి పోటీ అయితే ఇస్తుంది. కానీ ఇక్కడ జగన్ గారికే విజయ అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఇది పెట్టని కోట, ఒకప్పుడు కాంగ్రెస్ కోట, ఇప్పుడు వైసీపీ కోట. అక్కడ వాళ్ళకే విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఇక కుప్పానికి వద్దాం. కుప్పానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా. అలానే భరత్ వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. సో ఎవరు విజయ అవకాశాలు ఏంటి అని చూసినప్పుడు నారా చంద్రబాబు గారు రాజకీయ ప్రస్థానం 1978లో నుంచి స్టార్ట్ అయింది. 1978లో ఆయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు గెలిచారు. తర్వాత 83లో ఓడిపోయారు. 89 నుంచి కుప్పంలో టీడీపీ తరఫున పోటీ చేయడం మొదలెట్టారు. ఇప్పటికి 30 సంవత్సరాలు ఆయన ఓటమి ఎరగకుండా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. 30 సంవత్సరాలుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఓడించడం అంత ఈజీ కాదు. కాకపోతే భరత్కుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అక్కడ పెద్దిరెడ్డి ఆయన వెనకాల ఉన్నారు. ఇప్పుడు గతంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్లో వైసీపీ కొంత పాగా వేయగలిగింది. ఎందుకంటే చాలా దృష్టి పెట్టి కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును ఓడించాల్సిందే అని చెప్పేసి పని కట్టుకొని అక్కడ కుప్పాన్ని చాలా సీరియస్గా తీసుకొని పనిచేసిన తర్వాత అక్కడ కొంత లోకల్ బాడీలో వైసీపీ గెలవగలిగింది. కానీ లోకల్ బాడీలు అంటే సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ మెయిన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు భరత్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికే ఓటేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు భరత్ గారి మధ్య ఉన్న పోటీలో చంద్రబాబు గారికే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకైతే అక్కడ ఆయన ఓడిపోయింది లేదు, ఓడిపోతారని కూడా నేను అనుకోను. ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు గారికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూస్తే మనకి కనపడిన నియోజకవర్గం హిందూపురం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తామన్నారు. తర్వాత ఆమె మీద వైసీపీ నుంచి దీపికా వేణుగోపాల్ రెడ్డి బీసీ క్యాండిడేట్ని పోటీగా పెట్టారు వైసీపీ. అయితే ఇక్కడ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూసినప్పుడు 1983 టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హిందూపురంలో టీడీపీ ఓడిపోయిందే లేదు. ఎన్టీఆర్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. నందమూరి హరికృష్ణ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు బాలకృష్ణ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ గత 2 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా నిలబడి గెలుస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీ సామాజిక లెక్కల్లో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేర్పులో మార్పు మనందరికీ తెలుసు. బీసీ క్యాండిడేట్ కురవ సమాజ వర్గానికి చెందినటువంటి దీపికాని అక్కడ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. మరి దీపికా గెలిచే అవకాశం ఏమరకు ఉందా? కురవ సమాజ వర్గం గట్టిగా అంటే వాస్తవానికి ఆ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువ మాట ఉన్నమాట వాస్తవమే. కానీ ఆయన కురవ సమాజ వర్గానికి సంబంధించిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ని క్యాండిడేట్గా తీసి పడేసి వేరే వాళ్ళని పెట్టిన తర్వాత అక్కడ కురవ సమాజ వర్గం కొంత అట్టయింది. రెండోది ఇక్కడ హిందూపురంలో కొంత మైనార్టీ సెక్షన్ కూడా ఎక్కువ.
మైనార్టీ క్యాండిడేట్ అంతకుముందు ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు, అతన్ని తీసేసి వేరే ఇప్పుడు దీపికని పెట్టడం మీద కూడా వాళ్ళు కొంత హర్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే దీపిక వేణుగోపాల్ రెడ్డి అంటే రెడ్డి గారి భార్య కాబట్టి దీపిక గారిని మీరు ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు తప్ప బీసీల మీద ప్రేమతో కాదు అన్నటువంటి ఒక ఫీలింగ్ కూడా అక్కడ బీసీలో ఉంది. అదిగాక టీడీపీ కంచుకోట కాబట్టి ఇక్కడ విజయ అవకాశాలు ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణకే ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. ఇంకోటి నగిరి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ నుంచి మంత్రి రోజా గారు ఉన్నారు, పైరి బ్రాండ్ ఎమ్మెల్యే. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆమె. జగన్ గారిని ఎవరన్నా అన్నారు అంటే విరుచుకుపడిద్ది నోరేసుకొని. రోజా గారు మనందరికీ తెలుసు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు ఆవిడ. ఆమె మీద టీడీపీ తరఫున గాలి భానుప్రకాష్ని క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. గాలి భానుప్రకాష్ విజయ అవకాశాలు ఏంటి, రోజా విజయ అవకాశాలు ఏంటో చూసినప్పుడు రోజాకి లోకల్ పార్టీ క్యాడర్తో పడట్లేదు. అదే ఇప్పటికీ వైసీపీలో టికెట్ వస్తా రాదా గత కొన్నాళ్ళుగా చర్చలు మనం చూస్తూ ఉన్నాం. నేనైతే వస్తానని అనుకుంటున్నాను, కానీ గత కొన్నాళ్ళుగా మనం ఆ చర్చలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ లోకల్ క్యాడర్తో రోజాకి పడదు. అదిగాక పెద్దిరెడ్డి గారితో విభేదాలు. అది ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గం నగిరి అనేటువంటిది. అక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు చెప్పిందే వేదం ఆ వైసీపీలో అయితే. కాబట్టి ఆ కుటుంబంతో కూడా ఆమెకి పడదు. అదిగాక లోకల్ క్యాడర్తో విభేదాలు, ఈ మొత్తం కారణాలతో రోజా గారు ఇక్కడ గెలవడం కష్టమే అని చెప్పేసి ప్రచారం కూడా ఉంది. గాలి భానుప్రకాష్కి ఇక్కడ నుంచి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ కాదన్నప్పుడు గుర్తొచ్చే పార్టీ ఇక టీడీపీ జనసేన కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా ఈయన ఉన్నారు కాబట్టి అక్కడ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది కాబట్టి మరి చూడాలి ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారనేటువంటి చూడాలి. కానీ ఎనివే గాలి భానుప్రకాష్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంది. వైసీపీ రిపోర్ట్లో కూడా అదే కనబడిందంట. ఇంకా మేడిగడ్డ రాము టీడీపీ జనసేన క్యాండిడేట్గా గుడివాడ నియోజకవర్గం నుంచి చూస్తే మేడిగడ్డ రాము వాస్తవానికి ఇక్కడ నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. సో మనందరికీ తెలుసు గుడివాడ అనగానే గుర్తొచ్చేది కొడాలి నాని. ఆయనే ఇప్పుడు మంత్రిగా మాజీ మంత్రి ఆయన కొడాలి నాని ఇక్కడ వైసీపీ క్యాండిడేట్గా మళ్ళీ పోటీ చేసే అవకాశం మనకు కనపడుతూ ఉంది. ఆయన్ని పోటీ చేయబోతున్నారు. మరి ఎవరు గెలుస్తారు? కొడాలి నానిని రాము ఢీ కొట్టగలడా, గెలవగలడా? ఎందుకంటే ఒకప్పుడు ఇది టీడీపీ కంచుకోట గుడివాడ అనేటువంటిది, కానీ దాన్ని తన కొంచుకట్టుగా మార్చుకున్నారు కొడాలి నాని. బయట ఎన్ని వార్తలు ఉన్నా, ఎంత రౌడీజం అని పేరుండి, ఎంత ఆయన మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పుడు కూడా లోకల్కి వచ్చేసరికి ఆయన మాస్ లీడర్, గుడివాడలో మాస్ లీడర్. ఎవరు పిలిచినా పలుకుతాడు, ఎవరికే పని కావాలని చేస్తాడు, పార్టీలకు అతీతంగా చేస్తాడనే పేరు కూడా ఆయనకు ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రీమ్ కామెంట్ అంటే చంద్రబాబు గారి మీద కావచ్చు, చంద్రబాబు గారి కుటుంబం మీద కావచ్చు, ప్రత్యేకించి భువనేశ్వర్ గారి మీద కావచ్చు, ఆయన చేసిన ఎక్స్ట్రీమ్ కామెంట్స్ ఆయన్ని చాలామంది దూరం చేస్తాయి. ఆయన్ని గతంలో ఎవరైతే ఓన్ చేసుకుని ఆయన ముందు పెట్టి ఆయన గెలవాలని కోరుకున్నారో వాళ్ళంతా ఇలా ఆయన దూరం కావడానికి ఆయన నోటి దూరే ఆయన కారణమైంది. కానీ మరి ఆయన అంత ఈజీగా ఇప్పటికిప్పుడు ఓడించగలవాలంటే చూడాల్సింది. ఇప్పటికైతే ఆయన చాలా బలమైన క్యాండిడేట్ గుడివాళ్ళు. ఇక్కడ రాము అని చెప్పేసి కొంత మనీ పెట్టగలిగే వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో అన్ని రంగాలుగా ఢీకుంటాడు అని చెప్పేసి టీడీపీ జనసేన ఉమ్మడి క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. చాలా సీరియస్గా టీడీపీ తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానిని అసెంబ్లీకి రాకుండా చేయాలని చెప్పేసి. కానీ నిజానికి అంత ఈజీ అయితే కాదు. అక్కడ ఆయన మాస్ లీడరు. ఇప్పటికైతే ఆయనకే విజయ అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి రాము కొడాలి నాని ఢీ కొట్టగలడా అనేటువంటిది. మరి సీరియస్గా అయితే టీడీపీ తీసుకుంటుంది, చూడాలి. ఇంకోటి మనకి గుర్తొచ్చే సత్తెనపల్లి అనగానే మనకు గుర్తొచ్చే వాళ్ళు అంబటి రాంబాబు. రోజా తర్వాత అంత ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తి, జగన్ని మాట అంటే పడనీయని వ్యక్తి, అందరి మీద పచ్చికించి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే వైసీపీ గుర్తొచ్చే వ్యక్తి అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు గారి మీద ఆయన గెలవడం జరిగింది. టీడీపీ తరఫున అప్పుడు కోడెల శివప్రసాదరావు గారు ఉండేవాళ్ళు. తర్వాత అతని మీద ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్ మంత్రి, గుంటూరు జిల్లాలోని కీలకమైన నాయకుడు. మొన్నటిదాకా బీజేపీకి ఏపీకి చీఫ్గా కూడా పనిచేశారు, ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మొన్న మధ్యన టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనే క్యాండిడేట్గా టీడీపీ అనౌన్స్ చేసింది. సో కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సీనియారిటీ ఉంది. రెండోది ఇద్దరు ఒకే సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. సో కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టు మనకు కనపడుతోంది. గతంలో కాపుల్లో కూడా వాస్తవంగా జనసేన పార్టీ అంటేనే కాపులు గుర్తొస్తారు. వాళ్ళు ఇప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్నారు. అందులో కన్నా లక్ష్మీనారాయణ గారు జిల్లా మొత్తం ఓన్ చేసుకుంటారు. కాబట్టి కులాలు అనేది చూసినప్పుడు కూడా, క్యాలిక్యులేషన్ చూసినప్పుడు కూడా కమ్మ ప్లస్ కాపు ప్లస్ దళితు ఇవన్నీ కూడా కన్నా లక్ష్మీనారాయణ కలిసి వచ్చే అవకాశం ఉంది. రెండోది ఆయన సీనియారిటీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్లో పెద్ద సీనియర్ నాయకుడిగా ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు చిన్న నాయకుడు వాస్తవానికి. కాబట్టి ఏదేమైనా సరే పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారికి అవకాశాలు ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంది.
సరే, నెక్స్ట్ నియోజకవర్గాన్ని చూసినప్పుడు టెక్కల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పోటీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మీద మన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఒకసారి చూసుకున్నప్పుడు వాస్తవానికి టెక్కలి అనేటువంటిది అచ్చెన్నాయుడు గారికి కంచుకోట, టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు గెలిచే అవకాశం ఉంది. అసలు శ్రీకాకుళంలోనే ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు అంటే వాళ్ళ కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది, వాళ్ళకి ఒక బ్రాండింగ్ ఉంది. టీడీపీకి కూడా ఉత్తరాంధ్రలో మంచి బ్రాండింగ్ ఉంది. వాస్తవానికి మొన్న గెలిచినటువంటి 23 స్థానాల్లో కూడా అతి తక్కువ స్థానాల్లో కూడా టెక్కలి ఒకటి అంటేనే టెక్కల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవడానికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం అనుకోవచ్చు. సో దువ్వాడ శ్రీనివాస్ కూడా చిన్నోడేం కాదు, మాస్ లీడరు. కాకపోతే ఏంటంటే దువ్వాడ శ్రీనివాసుని ఇప్పుడు ఇన్ఛార్జిగా ప్రకటించారు. అంతకుముందు దువ్వాడ వాణి అంటే వాళ్ళ భార్యని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇతను పక్కన పెట్టేసి వాళ్ళ భార్య మొత్తం మధ్య కూడా చిన్నపాటి గొడవలు విభేదాలు ఉన్నాయి, రాజకీయంగా ఉన్నాయి, వ్యక్తిగతంగా కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. సో ఎవరు పోటీ చేయాలి అంటే ఇదంతా కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గోల. ఇంకా కూడా చాలామంది క్యాండిడేట్స్ వాళ్ళ పార్టీలో ఉన్నారు, ఇంటర్నల్ వాళ్ళు చాలా పార్టీలో గట్టిగా ఉంది. అదిగాక టీడీపీలో ఇక అచ్చెన్నాయుడే క్యాండిడేట్ ఫిక్స్, వేరే వాళ్ళు విభేదాలు లేవటం అంతర్గత కుమ్మరాట్లు వాళ్ళ పార్టీలో టెక్కల్ నియోజకవర్గం అయితే లేవు. కాబట్టి ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఇతను ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయనకు ఆ సింపతి ఉన్నప్పటికీ కూడా టెక్కల్ నియోజకవర్గం టీడీపీ కంచుకోట, అందులో అచ్చెన్నాయుడు గారి కుటుంబానికి కంచుకోట. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు ఇక్కడ నుంచి గెలిచే అవకాశం మనకు కనపడుతూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి భీమవరం అనౌన్స్ వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు. వైసీపీ నుంచి ఇప్పుడు గంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అఫీషియల్గా ఇవాళైతే అనౌన్స్ చేయలేదు. టీడీపీ జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారు. ఇప్పుడు వైసీపీ నుంచి గంధి శ్రీనివాసే ఉంటారా లేదా ఇంకెవరికన్నా ఇస్తారా అంటున్నట్టు తెలియదు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాట వాస్తవం. కానీ ఈసారి టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా కలిసినప్పుడు ఖచ్చితంగా పోయినసారి టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ఓట్ బ్యాంకు కలిసినప్పుడు హ్యూజ్ మెజార్టీ, పెద్ద మెజార్టీతో అక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా గతంలో పడిన ఓట్ బ్యాంక్ కనుక ట్రాన్స్ఫర్ అయితే ఎటువంటి వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా అవసరం లేకుండానే గతంలో పడిన టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ కలిస్తే చాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది. ఈసారి ఇక్కడ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చే అవకాశం మనకు కనబడుతూ ఉంది. ఇది ప్రముఖులు పోటీ చేసే ఇప్పటివరకు వచ్చిన లిస్టులో నుంచి మనం తీసుకున్న కొన్ని పేర్లు. అక్కడ ఎవరు గెలవడానికి అవకాశం ఉందో మనకు వచ్చిన అంచనా మేరకు మనం చెప్తుంది. థ్యాంక్ యూ.